అల్పపీడన ద్రోణి వల్ల అనిశ్చితంగా కురిసిన వర్షాలకు విజయవాడ అతలాకుతలమైంది. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఉగ్రరూపం దాటికి పడవలు పొడుగులో నీళ్ళు తాగడంతో ప్రకాశం బ్యారేజ్ జరగటం, గేట్లు పనిచేయకపోవటం, ఆరు గేట్లు పనిచేయకపోవటం, గేట్లు చైన్లన్నీ విరిగిపోవటం చాలా జరిగినాయి. 67వ పిల్లర్ నెంబర్ దగ్గర చూడండి, ఇక్కడంతా వాటర్ ఉధృతిగా ప్రవహిస్తోంది. మొత్తం విజయవాడ అంతా జలప్రలయంగా ఉంది. మొత్తం పొడిమేరు వంతెన ఇదంతా మునిగిపోవడం, జనాలు ఇక్కట్లు లక్షల మంది నీళ్ళల్లో ఉన్నారు. ఇప్పటికీ కూడా చూడండి, బ్యారేజ్ విరిగిపోయింది, చైన్లు పనిచేయట్లేదు, ఇంజనీర్లు చేతులు ఎత్తేసారు. ఇది రెస్క్యూ చేయడానికి, నీళ్ళు ఆపడానికి చాలా ట్రై చేస్తున్నారు. బ్యారేజ్ మరమ్మతు